మాకు ఈ పరిస్థితిలో ఉంది, మిమ్మల్ని అడుక్కుంటున్నాం, మీమ్స్ చెయ్యొద్దు, ట్రోల్స్ చెయ్యొద్దని నేను మిమ్మల్ని అడుక్కుంటున్నాను. ఇంకా మా సొంత అక్క అండి, మాతో చిన్నప్పటి నుంచి కలిసి ఇది చేసింది. అది ఆ రిలేషన్ మీకు అర్థం కాకపోయి ఉండొచ్చు. అలేఖ్య చిట్టి పికిల్స్ అనే టాపిక్ మీద దాదాపు చాలా మంది యూట్యూబర్స్ ఒక్కొక్కరు రోజుకి 2-3 వీడియోస్ చేశారు. అండ్ ప్రశ్నించడంలో భాగంగా మన ఛానల్లో మేము కూడా ఒక వీడియో చేసాము. మనిషిగా పుట్టినవాడు తప్పు చేయడం సహజం, ఎదుటివాడు తప్పు చేస్తే ప్రశ్నించడం మానవ సహజం. అలాగే తప్పు ఒప్పుకున్న వారిని క్షమించడం కూడా మానవ నైజం అవ్వాలి. మళ్ళీ వీళ్ళని వాడుకుని ఇంకో వీడియో చేసేస్తున్నావా అని కొంతమంది అనుకోవచ్చు. ఒక ఆడపిల్ల చేసిన తప్పును ప్రశ్నిస్తూ ఒక వీడియో చేశాను. ఇప్పుడు అదే ఆడపిల్ల క్షమాపణ అడగలేని పరిస్థితిలో హాస్పిటల్ బెడ్ మీద పడుంది. తన కుటుంబ సభ్యులు మమ్మల్ని క్షమించండి అని పబ్లిక్గా అడుగుతున్నారు. ఒక ఆడపిల్ల తప్పు చేసినప్పుడు ఆ తప్పును ప్రశ్నిస్తూ వీడియో చేసిన నేను అదే ఆడపిల్ల తప్పును ఒప్పుకుంటున్నప్పుడు వీడియో చేయకపోతే ఎలా? కరెక్ట్ కాదు కదా. అందుకే ఈ వీడియో వైరల్ అయినా అవ్వకపోయినా నా తృప్తి కోసం అండ్ నాలా ఆలోచించే వాళ్ళ కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఇంకా ఆపేద్దామండి. ఇప్పటికే పాపం వాళ్ళ కుటుంబం చాలా కోల్పోయారు అనటం కంటే కోరి తెచ్చుకున్న కర్మని అనుభవిస్తున్నారు. అండ్ ఇది నేనేదో వాళ్ళ మీద సాఫ్ట్ కార్నర్తో చెప్తున్నాను అనుకుంటున్నారేమో. అంత సీన్ లేదు. ముమ్మాటికి మేము చేసింది తప్పే, మమ్మల్ని క్షమించండి అని వాళ్ళు అంటున్నారు కాబట్టి చెప్తున్నాను. మా అమ్మగారు ఆల్రెడీ మా నాన్నని కోల్పోయారు. సొంత కూతురు ఇంత క్షోభ అనుభవిస్తే ఏ తల్లి చూడలేదు. మా అమ్మ ఎన్ని అనుభవించకూడదు అన్ని చూస్తుంది. తను ఎంత అయితే తప్పు చేసిందో అంతకంటే ఎక్కువ శిక్ష అనుభవించింది. అది దగ్గరున్న మేం చూసాము. పడిన తను కూడా అనుభవించింది. తను చేసింది తప్పే, అది మాకు తెలుసు. తను ఒప్పుకుంది, మనస్ఫూర్తిగా తను ఒప్పుకుంది. ఒక మనిషి తప్పు చేశాడంటే ఎంత పశ్చాత్తాపం పడుతున్నాడో అది మనం కూడా అంగీకరించాలి. తను చేసిన తప్పే అండి, నేను కాదనట్లేదు, ముమ్మాటికి తప్పే. కానీ తను చేసిన తప్పుకి రియలైజ్ అయ్యి సారీ అడిగింది కదా, యాక్సెప్ట్ చేయొచ్చు కదా. యాక్చువల్లీ ఇప్పుడు వీడియోలో చూసిన ఆవిడ అలేఖ్య గారికి సిస్టర్ అవుతారు. మనం ముందు చేసిన వీడియోలో ఈమెను హైడ్ చేసాం. అండ్ ఆఫ్ కోర్స్ ఈమెను హైడ్ చేసినందుకు ఎంత తీసుకున్నామని కొంతమంది కామెంట్స్ కూడా చేశారనుకోండి. బట్ దానికి ఆన్సర్ నేను ఆ వీడియోలోనే ఇచ్చేసాను. అండ్ ఇప్పుడు ఆవిడంతటా ఆవిడే సోషల్ మీడియా ముందుకు వచ్చి క్షమించమని అడుగుతున్నారు. కాబట్టే వాళ్ళ ఫ్యామిలీ ఎమోషనల్ స్టేటస్ మీకు అర్థం కావటం కోసం నేను చూపించాల్సి వచ్చింది. అలేఖ్య గారు ఆల్రెడీ సారీ చెప్పారు, కానీ ఆ సారీని మీరు వేరేలా తీసుకుంటున్నారు అని అంటారు ఈవిడ. ఫుల్ లెంత్ వీడియో చేసి క్షమాపణ చెప్పించే పొజిషన్లో అలేఖ్య లేదు అంటుంది ఈవిడ. యాక్చువల్లీ చాలామంది అనుకునేది ఏంటంటే, ఆ చాలామందిలో నేను కూడా ఉన్నాను అనుకోండి. సో మోస్ట్ ఆఫ్ ద పీపుల్ అనుకునేది ఏంటంటే, ఎలాగో సారీ చెప్పాలని ఫిక్స్ అయ్యి షార్ట్ వీడియో చేశారు. అదేదో కొంచెం కష్టమైన ఆ షార్ట్ వీడియో చేసే కంటే, అలేఖ్య గారు వాళ్ళ అమ్మగారిని పట్టుకుని ఏడుస్తున్నప్పుడు వీడియో తీయటం కంటే కష్టమైన ఒక 4 మాటలు ఫుల్ లెంత్ వీడియోలో మాట్లాడించేస్తే అయిపోద్ది కదా. ఎనీహౌ మీకు సలహా ఇచ్చేంత స్థితిలో నేను ఉన్నానో లేదో నాకు తెలియదు, కానీ మీ మీద వీడియో చేసి వ్యూస్ రూపంలో లబ్ధి పొందాను కాబట్టి చెప్తున్నాను. కొన్నాళ్ళు మీకు నచ్చని మనుషులకి సోషల్ మీడియాకి దూరంగా ఉండండి, అదే మీకు బెస్ట్. నేను ఎప్పుడు నమ్మే కొటేషనే మళ్ళీ చెప్తాను. లైఫ్ ఈజ్ ఆల్ అబౌట్ అ సెకండ్ ఛాన్స్. జీవితంలో ప్రతి మనిషికి 2వ అవకాశం ఉంటుంది కూడా. గెలిచిన వాడికి ఓటమి రుచి తెలియడానికి, ఓడిన వాడికి గెలుపు రుచి తెలియడానికి. ఎందుకంటే ఓటమి వెనకాలే గెలుపు ఉంటుంది. కాబట్టి ప్రతి మనిషికి 2వ అవకాశం అనేది ఉండాలి. అండ్ ఇప్పటికీ మీలో కొంతమందికి వీళ్ళ మీద వీడియోస్ చేసే బదులు ఏదైనా ఉపయోగపడే కంటెంట్ చేయొచ్చు కదా అని మీకు అనిపిస్తే ఒకసారి ఈ టాపిక్ మీద చేసిన వీడియోకి వచ్చిన వ్యూస్ చూడండి. అండ్ దీని తర్వాత మీరు అడుగుతున్న ఉపయోగపడే వీడియో HCU మీద చేశాను, దానికి ఎన్ని వ్యూస్ వచ్చాయో చూడండి. ఆ వీడియోనే కాదు, మన ఛానల్లో ఇలాంటి ఇష్యూస్ గురించి చాలా వీడియోస్ చేశాను. ముఖ్యంగా మిహిర్ అనే అబ్బాయి ఆత్మహత్యకు సంబంధించిన వీడియోకి వచ్చిన వ్యూస్ చూడండి. ఎనీహౌ మన ఛానల్లో ఉన్న సబ్స్క్రైబర్స్ ఇప్పుడిప్పుడే మన వీడియోస్ అన్నీ చూస్తున్నారు కాబట్టి ఐ హోప్ యూస్ఫుల్గా ఉండే ఎవ్రీ వీడియోని మీరు చూస్తారని అనుకుంటున్నాను. అండ్ చివరిగా ఒక మాట, అలేఖ్య చిట్టి అనే అమ్మాయి తప్పు చేసినప్పుడు ఆ తప్పును ప్రశ్నిస్తూ మనం చేసిన వీడియోని అందరికీ షేర్ చేసిన మనం, తను తప్పు చేశానని తన తప్పు ఒప్పుకుని తన కుటుంబం అంతా సోషల్ మీడియా ముందుకు వచ్చి క్షమాపణ అడుగుతున్నప్పుడు ఈ వీడియోని కూడా షేర్ చేయాల్సిన బాధ్యత మన మీద ఉంది. అలా అని ప్రతి ఒక్కరూ నాలా వీడియో చేయమని అనలేను, అండ్ ప్రతి ఒక్కరూ చేయలేరు కూడా. సో నా వంతుగా నేను ఈ వీడియో చేశాను. మీ వంతుగా ఈ వీడియోని మీకు కావాల్సిన వాళ్ళకి, మీ ఫ్రెండ్స్కి, మీ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. అండ్ కుదిరితే లైక్ చేయండి. కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ ఈస్ జే సైనింగ్ ఆఫ్ ఫ్రమ్ నౌ టు టాక్స్. థ్యాంక్ యూ. చిన్న వెండర్స్, చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళ మీద ఎందుకు అంత కక్ష కట్టరు? అది కూడా ఒక విమెన్ ని ఎందుకు అంత టార్గెట్ చేసిన నాకు అర్థం కావట్లేదు. ఒక విమెన్ ఎవ్వరి మెన్ సపోర్ట్ లేకుండా ఎదుగుతుంటే చూడలేరని నాకైతే అర్థమైంది.